హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా అండి. ఈరోజు వచ్చేసి ఇదిగోండి నేను ఉదయాన్నే 5 గంటలకైతే నిద్ర లేచి వాకిలంతా నీట్‌గా కడిగి ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను. సూర్యోదయం కాకముందే ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా! ఇంటి ముందు కళకళలాడుతూ ముగ్గులు. ఇదిగోండి చూడండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే దానికి ఎలా తెలిసిపోతుందో కానీ నా ఫ్రెండ్‌కి మాత్రం కంపల్సరీ ముందుగానే హింట్ అయితే వెళ్ళిపోతుంది అన్నట్టుగా నేను ఎప్పుడెప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామా అంటే అప్పుడొచ్చి స్టార్ట్ చేస్తుందండి. ఎక్కడున్నా సరే ఏదో ఒక సమయంలో ఆ టైంకైతే వచ్చి చేరుకుంటుంది. తన వాయిస్ మీకు కూడా వినిపించాలనుకుంటుందో ఏమో అయితే. చూడండి, ఏమైనా ఇంటికి వాకిలికి కళ ముగ్గే కదా అండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఏమైనా ముగ్గుకి కలర్స్ లేకపోతే పెద్ద అనిపించదు కదా. అయితే ఎటువంటి ముగ్గులు రాని వాళ్ళైనా ఏదో చిన్న ముగ్గు వేసి కొంచెం కలర్స్ వేసామంటే ముగ్గు చాలా బాగుంటుంది చూసేదానికి కూడా. ఏమైనా ఉదయాన్నే ఇలా పక్షులకి ఇలా రావాలతో ముగ్గు వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా అండి, ముగ్గు అయితే నేను వాకిట్లో ఇలా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి చూడండి ముగ్గు ఇంటికి ఎంత కళగా ఉంటుందో. తర్వాత వచ్చేసి ఇదిగోండి, వాకిట్లో పూలు అయితే ఇలా చక్కగా పూస్తాయి. తర్వాత ఎండాకాలం వస్తుంది కదా, కొంచెం మనం చెట్ల పైన జాగ్రత్తగా ఉంచామంటే పూలు మాత్రం ఎప్పుడు నిండుగా అయితే పూస్తాయి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి నేను చెప్తుంటాను కదా, ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది చూస్తారు కదా. ఇదిగోండి, తననైతే ఈరోజు ఎలా అయినా మీతో పరిచయం చేయాలని మాత్రం నేను ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేయాలనుకున్నాను. ఇదిగోండి చూసారా, ఇప్పుడే వచ్చిందండి. నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తానా ఇన్ఫర్మేషన్ కనుక్కొని మరీ అయితే టయానికి వస్తుందండి. నా గొంతు తింటామా తన గొంతు తింటావరా అని అయితే పోటీ పడి మరీ వాయిస్ ఓవర్ తనైతే ఇస్తుంది. చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఏమైనా కూడా నేను ఉదయాన్నే నిద్ర లేవగానే అప్పటి నుంచి సాయంత్రం దాకా స్టార్ట్ చేస్తూనే ఉంటాయండి. అరుస్తూనే ఉంటాయి మా ఇంటి దగ్గర పిట్టలు అయితే. పిట్టలు ప్లస్ కాకులు, కోళ్ళు, వీళ్ళందరూ అయితే మాకు చాలా ఉంటుందండి. బాగుంటుంది కూడా అసలు. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా అండి, నా ముఖ్యమైన ఫ్రెండ్ అండి తనైతే. తన్ని మీకు పరిచయం చేశానని తెలిసిందో ఏమో, వీడియో తీసినంతసేపు తీసిన తర్వాత అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఈ మందారం పువ్వు కలర్ అయితే చాలా బాగుంటుందండి. పటానికి ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలా నిండుగా ఉంటుంది. అయితే ఎక్కువ మాత్రం పూయవండి, రోజుకు ఒక పువ్వు అయితేనే పూస్తుంది. ఏమైనా కూడా ఇవి వచ్చేసి హైబ్రిడ్ పూలు కదా అండి, రేర్గా అయితే ఉంటాయి. అయితే మనం కొంచెం చెట్ల పైన శ్రద్ధ పెట్టామంటే చెట్లకి బాగా నిండుగా అయితే ఏ సీజన్ అయినా పూలు బాగా పూస్తాయి. ఇప్పుడు వచ్చేసి చూడండి, పటానికి పెట్టాను కదా, నిండుగా అయితే పువ్వే ఎక్కువ కనిపిస్తుంది. అమ్మవారికి అయితే చాలా కళగా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి పూజ అయితే ఇలా చేసుకున్నాను. పూజ అంతా పూర్తయ్యాక అమ్మవారికి ఇలా కుంకుమ పెట్టడం అయితే నాకు అలవాటు అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది మాత్రం వంటగదిలో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సిన పని అండి. ముందు పాలు అయితే కాచేసి తర్వాత వంట ప్రారంభిస్తే చాలా బాగుంటుంది కదా. చూడండి, ఇక్కడ ఒక అసలైన ఆర్టిస్టు ముగ్గు అయితే ఇది వచ్చేసి ఈరోజు ఫ్రైడే అని అయితే నిన్న సాయంత్రం అయితే తను వేసుకునింది.
ఏమైనా మా పాప గొప్ప అని చెప్పడం కాదు. తను మాత్రం డ్రాయింగ్స్ ఇలా అయితే బాగా వేస్తుంది. ఇదిగోండి ఇదొచ్చేసి నేను లాస్ట్ వీడియోస్‌లో అప్పుడు పండగప్పుడైతే ఒక వీడియో చేశాను కదా! మనకు అక్కర్లేనివి ఎవరికైనా ఇస్తే బావుంటుందని. అవొచ్చేసి మళ్ళా ఇప్పుడు కొన్నొచ్చేసి ఇప్పుడు ఇలా పాపకైతే పొట్టయిపోయిన డ్రెస్‌లన్నీ ఇలా ఇచ్చాను. ఏంటబ్బా! ఇలా పాత గుడ్డలిచ్చి ఏదో పెద్ద గొప్పగా వీడియో చేసిందనుకుంటున్నారు కదా! నాకసలు అట్లా మాత్రం ఆ ఉద్దేశమే లేదండి. ఏదో వ్యూస్ కోసమో, మెప్పు కోసమయితే నేనెప్పుడు వీడియోస్ చేయను. ఇలా మనం చేసింది నేనెందుకు షేర్ చేశానంటే, ఏమైనా నలుగురికి మంచి చేసే విషయం అయితే ఇంకొంచెం మందికైతే చేరుతుందని మెయిన్ నా ఉద్దేశం అండి. అంతేకానీ ఎవరి గొప్ప కోసమో, మెప్పు కోసమయితే నేనసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిందే నా ఉద్దేశం అదైతే కాదండి. నాకు తెలిసింది ఏదైనా మంచి విషయం అయితే అందరితో షేర్ చేసుకోవాలని అయితే నాకు చాలా ఇష్టమండి. లాస్ట్ వీడియోలో చూసారు కదా! ఇదొచ్చేసి తర్వాత అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి లాస్ట్ వీడియోలో మా నాన్నగారి గురించి కూడా నేనొక వీడియో చేశాను కదా! అదొచ్చేసి చాలామందికైతే నేను అందరూ లైక్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. చాలామందికైతే ఎక్కువ రీచ్ అయితే అవ్వలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత రిజల్ట్ అయితే రాలేదు. అయితే మాత్రం నేనొచ్చేసి అది పోనీ 100 మందిలో ఒక్కరికైనా హెల్ప్ అయిందంటే నాకు చాలా సంతోషమండి ఆ వీడియో. ఒకరి లైఫ్ అయినా నేను కొంచెం చేంజ్ చేశానా అన్న తృప్తి ఉంటే నాకు చాలు. ఇప్పుడొచ్చేసి ఓకేనండి. ఇదిగోండి ఈ కమ్మలు, దండ గురించయితే మీకు చెప్పాలనుకున్నాను కదా! ఇవొచ్చేసి ఈరోజు శుక్రవారం ఫస్ట్ టైం అమ్మవారని సెంటిమెంట్‌గా అయితే వేసుకున్నాను. ఇది లక్ష్మీదేవి డాలర్ అండి. ఇవొచ్చేసి నాకు మా వదిన వాళ్ళైతే తీసిచ్చారు. మీకెప్పుడు మా తోడికోడళ్ళు, మా ఫ్యామిలీ గురించయితే చెప్పాను కదా! అలా కాకుండా ఈరోజొచ్చేసి మా పుట్టింటి వాళ్ళ గురించి కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. అప్పుడొచ్చేసి నాకు ముగ్గురు వదినలండి. మేమైతే ఎప్పుడు వదిన ఆడపిల్ల సారీ అండి. సారీ అండి. వదిన ఆడబిడ్డల్లా అయితే ఉండము. వాళ్ళ ముగ్గురితో పాటు నేను కూడా వాళ్ళలో కలిసిపోయి అక్క చెల్లెల్లా అయితేనే ఉంటాము. అన్ని విషయాలైతే ఎవరికి నాకైతే ఏ బాధ వచ్చినా ముందు వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకుంటాను. మాకైతే అమ్మ లేదు కదా! అమ్మ ఉన్నప్పుడు కూడా ఎక్కువ నా మ్యారేజ్ విషయంలో కానీ, నా పిల్లల విషయంలో కానీ మొత్తంగా వాళ్ళే అయితే నన్ను ఎక్కువ చూసుకున్నారు. మేమైతే ఎప్పుడూ ఇలానే ఉంటాము. ఎప్పుడెప్పుడైనా మనస్పర్ధలొచ్చినా కూడా నేనైతే మనసులో ఏం ఉంచుకోను. వాళ్ళు కూడా ఎక్కువ మనసులో పెట్టుకోకుండా అయితే అందరు చిన్న చిన్న అపార్థాలొచ్చినా కూడా ఒకవేళ అయితే దూరం చేసుకొని అందరం సంతోషంగా అయితే ఉండాలనే మేమైతే అనుకుంటాము. ఇప్పుడొచ్చేసి ఇదిగోండి చూడండి. అమ్మవారి గుడికైతే వచ్చాం కదా! ఇప్పటిదాకా అయితే మాటల్లో అయితే సరిపోయింది. ముందుగా ఈరోజొచ్చేసి శుక్రవారం కదా! ఉదయాన్నే అమ్మవారి గుడికైతే వచ్చాము. ఇప్పుడొచ్చేసి ఇదిగోండి రావుకాలం దీపాలైతే ఇక్కడ పెడతారు. ఈ దీపాలు నేను పెళ్ళికి ముందు మా వదిన వాళ్ళతో అయితే కలిసి నేను కూడా అయితే దీపాలైతే పెట్టేదాన్ని. ఇప్పుడొచ్చేసి ప్రస్తుతానికైతే మామూలుగా గుడికైతే వెళ్తాను కానీ దీపాలైతే పెట్టడం లేదు. ఈ అమ్మవారి గుడి చాలా బావుంటుందండి. అంతేకాకుండా ప్రతి వారం అయితే ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా అమ్మవారికైతే విరాళాలైతే ఇస్తారు. చూడండి ఇక్కడైతే అమ్మవారి దగ్గర దీపాలైతే పెడతారు. ఏమైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఏది కోరుకుంటే అదైతే తప్పకుండా ఇస్తుంది. మనం మనస్ఫూర్తిగా అమ్మని నమ్మి పూజ చేయాలే కానీ ఆమె చల్లగా మన కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ అమ్మవారి చీరలైతే ఇక్కడ వేలం పాటైతే వేస్తారు. ఓకేనండి. ఇక అమ్మల కన్నా అమ్మ మా అమ్మవారితో ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.